మంది విద్యను అంటే అక్షరాస్యులుగా ఉన్నప్పటికీ వాళ్ళల్లో చాలామందికి సంతకాలు పెట్టడం మాత్రమే వచ్చు. చదవటం రాదు, రాయటం రాదు, ఆలోచించటం రాదు. మరి మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఈ పుస్తకం చాలా చిన్నది కదా. ఈ పుస్తకం 1707లో ఈ దేశంలో ప్రాథమిక ఇంగ్లీష్ బోధన చేయడానికి ముద్రించబడింది. అంటే ఈ దేశానికి వెలుగునిచ్చినటువంటి పుస్తకం. ఈ పుస్తకం కోసం లింగ్విస్టిక్స్కి సంబంధించి ఆసియా లింగ్విస్టిక్స్ సొసైటీ వెతుకుతూ ఉంది. భారతదేశంలో ఒక్క పుస్తకం అయినా ఉంటుందేమో అని. అదృష్టవశాత్తు ఈ పుస్తకం నా దగ్గర ఉంది. అయితే ఈ అక్షరమే ఈ సామాజిక స్పృహకి దారితీసింది. ఇంగ్లీష్ విద్య రావటం వల్ల మొట్టమొదట బ్రాహ్మణులు చైతన్యమయ్యారు. వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితిలోని సామాజిక రుగ్మతల్ని వాళ్ళు సరుపుకోవటానికి ప్రారంభం చేశారు. అలాగే జ్యోతిరావు పూలే హ్యూమన్ రైట్స్ అనే పుస్తకం చదవటం వల్ల ఆయన మహానుభావుడు అయ్యాడు. అంబేద్కర్కి ముందు ఆయన ఈ సామాజిక స్పృహ కలిగి తన సహచరికి అక్షరం అందించి దాన్నే ఆయుధంగా మలిసి జీవితాల్ని మార్పు చెందడానికి దోహదపడ్డాడు. ఇక ఈరోజు ఇక్కడ మనం చూస్తే నీతి ఆయోగ్లో ఈయన అధికారిగా ఇప్పుడు రావడం జరిగింది. బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఆయన చెబుతూ విద్యార్థులే భవిష్యత్ హీరోలు అన్నారు. వాస్తవానికి ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఐఐటి, ఐఐఎం వీటి కోసమే ఎక్కువ శాతం మంది చదువుతూ ఉన్నారు. కేవలం ఉద్యోగాల కోసమే చదువుతూ ఉన్నారు. ఒక మోస ధోరణిలో మన విద్య ఇక్కడ ఉన్నది. ఇక మనం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే అసలు ఈ ఉద్యోగాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఇక్కడ మనం చూసినట్టయితే పరిశ్రమలు విద్యా సంస్థల భాగస్వామ్యం అని ఉంది. వాస్తవానికి ఈ 4 దశాబ్దాల్లో మనం గమనించినట్లయితే కేవలం పరిశ్రమలే ఏదైతే యూనివర్సిటీలో ప్లేస్మెంట్ ఇస్తామని చెప్పేసి వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళి ట్రైనింగ్ చేసుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితిని వాళ్ళు ఈ ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఆ నైపుణ్యాన్ని అందించి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. వాస్తవానికి ఇది కూడా బానిసత్వం. అమెరికన్ డాలర్తో పోల్చుకుంటే ఇండియా యొక్క రూపాయి విలువ చాలా తక్కువ కాబట్టి అమెరికాకు వలస వెళ్ళిపోయారు. ఇది కూడా ఒక రకమైనటువంటి దోపిడీని. కార్పొరేట్ వాళ్ళు వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితిని అంటే మ్యాక్రో ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడం కోసం మైక్రో లెవెల్లో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులను తీసుకుపోయి వాళ్ళకు అనుగుణంగా ట్రైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి పరిశ్రమలు కావాల్సినవి ఎలాంటివి అంటే ఇక్కడ మనం చూద్దాం. సోనియా గాంధీ గారు ద లైబ్రరీ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ ఇన్ అండర్ థ్రెట్. అవును, ఇక్కడ ఫ్రీడమ్ అనేది అలాగే జీవించే హక్కు అది ప్రమాదంలో పడింది. నిజమే. ఎందుకంటే మన మోస విద్యా విధానం వల్ల, మోస ఆలోచన విధానం వల్ల మన విద్యా విధానం పతనమైపోయింది. అందుకనే ఆరోగ్య రక్షణ కూడా చాలా దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా మన దేశం ఆధారపడింది గ్రామీణ శ్రమ మీద, గ్రామీణ ఉత్పత్తుల మీద. ఇక్కడ సపోజ్ చైనాతో మనం చూసుకున్నప్పుడు చైనా మైక్రో లెవెల్లో పనిచేస్తుంది. అంటే కుటీర పరిశ్రమల విషయంలో అది అత్యంత నాణ్యంగా వ్యవహరిస్తుంది. అందుకని అది ఎగుమతుల్లో అద్భుతంగా రాణిస్తుంది.
కాబట్టి మనం ఆలోచించవలసింది మన గ్రామాలలోనే, మన గూడాలలోనే, మన తండాలలోనే సరి అయిన విద్య కోసం ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలి. విద్య వల్ల వివేకవంతమైన ఆలోచన రావాలి, ప్రశ్నించే తత్వం రావాలి. ఉత్పత్తి ఎలా చేయాలి అంటే ఇన్నోవేటివ్గా చేయాలి అండి. ఇన్నోవేటివ్ థింకింగ్తో ఉత్పత్తిని చేయగలిగి, అలాగే ఆ ఉత్పత్తిని ముందు మనం వ్యాపారం చేసుకొని, తర్వాత మనకి సరిపోయింది, సంతృప్తికరంగా ఉంది అనుకున్నప్పుడు ఆ ఉత్పత్తిని బయటికి అమ్ముకోవాలి. ఈ పరిస్థితికి రావాలి అంటే మనం గ్రామీణ స్థాయిలోనే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కృత్రిమ మేధ, రేపు రాబోయే జనరల్ కృత్రిమ మేధకు ముందే మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో, ప్రతి గూడాలలో, ప్రతి వార్డు సందుల్లో లైబ్రరీస్ పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే టెక్నికల్ లైబ్రరీస్ కూడా అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా మనం విప్లవాత్మకంగా పోరాడితే అద్భుతమైన ఫలితాలు పొందుతాం. లేదంటే ఈ పిచ్చి రిజర్వేషన్ల కోసం ఇలాగే సందుల్లో, నిజాయితీగా చెప్పాలంటే పందుల్లా తల ఎత్తలేనటువంటి జీవితాలు గడిపి ఆఖరిలో ఆకాశం వైపు ఎలా చూస్తాం? దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. జీవితం చాలా విలువైనది, దానికి పదును పెట్టవలసిన అవసరం ఉంది. అది విద్యతోనే సాధ్యమవుతుంది. దయచేసి మేధావులైనటువంటి మీరందరూ ఆలోచించండి. మన ప్రయాణం ఇప్పుడు ఎదరికి కాదు, వెనక్కి వెళ్ళాలి. ఎక్కడైతే మనం పుట్టామో, ఎక్కడైతే మనం పెరిగామో ఆ గ్రామాలకు పే బ్యాక్ టు ది సొసైటీని అందించగలగాలి. ఆలోచించండి. అత్యుత్తమైనటువంటి పనికి సిద్ధపడండి. ధన్యవాదాలు.